యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకై సిద్ధపరచబడిన వాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడే, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించాలి. ఎప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందంటే ఆయనను మనం ఆరాధించడం ద్వారా, ఆయనను మనము గణపరచడం ద్వారా, స్తుతించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా యెహోవాకు తగిన మహిమ కలుగుతుందంట. రెండో మాటగా నైవేద్యములు చేతపుచ్చుకొని, అంటే నైవేద్యములను పట్టుకొని ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఏమిటి ఆయన నైవేద్యం అని మనం బైబిల్ లేఖనంలో చూస్తే దేవుని బిడ్డలారా, ప్రార్థన, ధూపము, చేతులెత్తుట సాయంకాల నైవేద్యం, చేతులెత్తి స్తోత్రం చెప్పడమే నైవేద్యం. కాబట్టి బైబిల్ వాక్యంలో నైవేద్యమును చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరండి అంటున్నాడు. ఇంకొక మాట ఉంది, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ధరించుకొని అనే మాట గురించి నేను చెప్పాలనుకోండి. ఏమి ధరించుకోవాలి? ఏంటి పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు ఏమిటి? అవి ధరించుకొని దేవుని సాగిలు పెడితే ఇలా ప్రార్థన చేస్తే చిటుకులో జవాబు వస్తుంది అంట. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. ఎన్నిసార్లు మొర్రపెట్టినా ఆ రోగం పోవడం లేదు, స్వస్థత కలగడం లేదు. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ క్లియర్గా చెప్తుంది, పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు మీరు ధరించుకోకుండా లోక సంబంధమైన ఆభరణాలు ధరించుకొని దేవుని ఎదురు సాగిలి పడుతున్నాం కనుకనే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. 29వ కీర్తన 2వ వచనంలో కూడా ఈ విధంగానే రాయబడి ఉంది. ఆ మాట మళ్ళీ చదువుతాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించండి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలి పడండి. సేమ్ అక్కడ వాక్యం అదే. అక్కడ ఏ ఆభరణాలు? పరిశుద్ధ అలంకారమగు ఆభరణాలు. ఇక్కడ ఏ ఆభరణాలను మాట్లాడుతున్నారు? ప్రతిష్ఠితమగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలి పడండి. ఏమిటి ఈ ఆభరణాలు? బయటికి కనబడే వెండి బంగారముతో చేయబడిన ఆభరణములు కావు. ఏమిటి ఈ ప్రతిష్ఠితమగు ఆభరణాలు? లేకపోతే ఏమిటి ఈ పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది చదువుదాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు అనే ఆభరణం. ఏ ఆభరణం అంటే ఇది? జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. జాలిగల మనసు. రెండోది దయ. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు వినయం, సాత్వికం అంట, దీర్ఘశాంతమును. వీటిని మీరు ఏమి ధరించుకొని దేవుని ఎదుట సాగిలి పడాలి. ఇవి ఆభరణాలు. రోజు మనం చెప్పుకునే మనసు ఏంటంటే ధరించుకోనండి. ఏంటి ధరించుకోవాలి? జాలిగల మనసు, సాత్వికము, దయాళుత్వం, వినయము, దీర్ఘశాంతం, వీటిని ధరించుకోవాలని మాట్లాడుచున్నాడు. మరొక మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చదువుతారండి. మొదటి దశలోనికి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనం చదువుతాం. మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు, నిద్రపోయేవారు రాత్రి నిద్రపోతారు అని చెబుతూ, మనము పాటవారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక, మన పగటవారం కాబట్టి మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ,
అను కవచమును, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందుము. విశ్వాసము, ప్రేమ. కవచం అంటే ధరించుకోవడం, కవచంగా చుట్టూ విశ్వాసం, ప్రేమ కవచంగా మనకు ఉండాలంటున్నాడు. అదే రీతిగా రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం. శిరస్త్రాణం ఎక్కడ ఉంటుంది? తలపై ఉంటుంది. తలపై ఏముండాలంటాడు? రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము మీరేం చేయాలంటే ధరించుకోవాలి. రక్షణ లేనివారు రక్షణను ధరించుకోవాలి. రక్షణను, నిరీక్షణ. మరొక మాట మాట్లాడతాం, నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఆయన మళ్ళీ మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మృతులైన వారు మొదట, ప్రభువు నమ్ముకొని మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో పాటు లేపబడతామని చెప్పేసి ఆ నిరీక్షణ మనకు ఉండాలి. పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా తీసుకునేది రక్షణ కాదు. ఖచ్చితంగా మనసు మారాలి, పాత జీవితం మారిపోవాలి, పాత పద్ధతులన్నీ మారిపోవాలి, పాత ఆ దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ, లేకపోతే వేషధారణ కానీ, పాత బ్రతుకులో చేసే విషయాలన్నీ కూడా విడిచిపెట్టడమే రక్షణ. మారు మనసు పొందడమే రక్షణ. అందుకంటాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు అంటున్నావు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు? నరకాన్ని, ఆ ఉగ్రతను. కాబట్టి మనం పొందిన రక్షణను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? రక్షణను, నిరీక్షణను శిరస్త్రాణంగా ధరించుకోవాలి. ఇది అందరికీ కనపడాలి. రక్షణ పొందిన బిడ్డవా. ఈ ఆభరణం కనబడదు మన దగ్గర. ఏ ఆభరణం కనబడుతుంది? కిరీటాలు కనబడుతున్నాయి, బంగారపు కిరీటాలు కనబడతాయి, బంగారపు ఇవన్నీ కనబడతాయి. కానీ ప్రతిష్ఠితమగు ఆభరణము రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము. ముందేమన్నాడు? విశ్వాసము, ప్రేమను కవచంగా ధరించుకోవాలంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతయను బంధమైన ప్రేమను ధరించుకోనండి. ఏంటి ప్రేమ ఎలా ధరించుకున్నాం? ఇది ఒక ఆభరణం. ప్రేమ అనేది ఒక ఆభరణం. ఏ ఆభరణం ఇది? ప్రతిష్ఠితమగు లేక పరిశుద్ధ అలంకారమగు ఆభరణం ప్రేమ. అందుకే అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్న మాట ఇది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోనండి. ధరించుకోవడానికి చెవిటి కాదు, ధరించుకుంటాం అంటారు. వీళ్ళు ధరించుకున్నాం అంటారు కదా. మరి ఏంటి ధరించుకోవాలి ఇప్పుడు? పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమలో కల్మషం ఉండకూడదు. అది పరిపూర్ణమైన ప్రేమ. ఇస్కరియోతు ప్రేమ ఏ ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమేనది. కపటమైన ప్రేమ, యేసుని అప్పగించడానికి పెట్టే ముద్దు ప్రేమ, అది కపటమైన ప్రేమ అది. కానీ మన దగ్గర అలాంటి ప్రేమ ఉండకూడదు. ఏ ప్రేమ అంటే పరిపూర్ణమైన ప్రేమ ఉండాలంట. వీటిని అలంకారంగా మీరు ధరించుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మొదటిది నేను చెప్తున్నాను, జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమనే ఆభరణాలు ధరించుకోనండి అన్నాడు. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు విశ్వాస ప్రేమ అనే కవచమును, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమనే ఆభరణాలు మీరు ధరించుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. రక్షణ నిరీక్షణ. ఇంకా మూడోదిగా నేను చూపిస్తాను. మూడోదిగా ఎఫెసీ పత్రిక 6:17 రాయబడిన మాట చదువుదాం. రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం మీరు ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? చెవిదిద్దురా, ఏం ధరించుకోవాలి చెప్పండి? వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రతిష్ఠితముగా ఆభరణాలు, ఇవి పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు ధరించుకొని నా సన్నిధిని ప్రార్థన చేయండి అని, నా సన్నిధిని సాగిలిపడండి అన్నాడు. మనం చదివిన మూలవాక్యాలు.
దేవునికి తగిన మహిమను చెల్లించండి. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుందంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ అలంకారముగు ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలిపడినప్పుడు, ఆ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుందంట. ఇవి ఎన్ని ధరించినా ఏవి చెవిదిద్దులు కానీ, లేకపోతే ఇంకా నేను ప్రతిసారి చెప్పడం ఎందుకు కానీ, ఇవి ఎన్ని ధరించినా వాటి వల్ల దేవునికి మహిమ రాదు. వస్తుందండి, వాటి వల్ల ఏమి దేవునికి మహిమ రాదు. పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు, ప్రతిష్ఠితముగా ఆభరణాలు ధరించుకొని ప్రభు సంధిలో సాగిలి పడితే మాత్రం దేవునికి తగిన మహిమ కలుగుతుందని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును అనే ఆభరణాలు ధరించుకోనండి. రెండోదిగా విశ్వాస ప్రేమ కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రానము ధరించుకోనండి అన్నాడు. మూడోదిగా మనం చదువు వాక్యమనే ఆత్మకట్కము, వాక్యమును ఆత్మకటకంగా ధరించుకోనండి. ఈ వాక్యమును మనం ఆత్మకటకముగా ధరించుకుంటే ఈ కటకం ఏం చేస్తుందంటే అపవాది వేయుచున్న అగ్ని బాణములను అడ్డుకొని ఆర్పేస్తుంది అంటే. ఈ వాక్యాన్ని ఆత్మకటకంగా మనం ధరించుకోవాలి. ఏ వాక్యాన్ని? దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మకటకంగా మనం ధరించుకుంటే అప్పుడు అపవాది వేయుచున్న అగ్ని బాణాలు ఏం చేస్తాయంటే అడ్డుకొని ఆర్పేస్తుందంట. మన యేసు వాక్యమై ఉన్న దేవుడు. రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. ఇవన్నీ ఏంటని చెప్పాను? ప్రతిష్ఠితమగు ఆభరణం. కీర్తనకారుడు చెప్తున్న మాట. దినవృత్తాంతాల్లో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ అలంకారమగు ఆభరణాలు ధరించుకొని నా సన్నిధిలో సాగిలపడండి, అప్పుడు దేవునికి తగిన మహిమ కలుగుతుంది. ఇవన్నీ మీరు ధరించుకుంటే ప్రియాతి దేవునికి తగిన మహిమ కలుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. మొట్టమొదటి చెప్పాలి జాలిగల మనస్సు, దయాళత్వం, సాత్వికం, వినయము, దీర్ఘశాంతము ధరించుకోనండి అన్నాడు. రెండోదిగా మనం చూసాము విశ్వాస ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రానము ధరించుకోనండి అన్నాడు. మూడోది మనం చూసాము దేవుని బిడ్డ వాక్యం అనే ఆత్మ ఖడ్గము. మీరు ధరించుకుంటే అపవాదేసే తంత్రాలు, అపవాదేసే కుయుక్తుల్లో పడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడంట. నాలుగో విషయాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన ఆ యుద్ధోపకరణములు ధరించుకొందుము. ఏమంటుందంటే ప్రియాది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియను విసర్జించాలి. రాత్రి చాలా గడిచి అంటేంటి? రాత్రి చాలా గడవడం అంటే ఏంటండి? అమ్మా అంటున్నారా? రాత్రి చాలా గడిచిపోయిందంట. అంటే ఇంతవరకు మనం ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నాం. చాలా కాలం చీకట్లోనే గడిపేశాం. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంట? రాత్రి చాలా గడిచి ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చాం? పగల్లోనికి వచ్చాం, వెలుగులోనికి వచ్చాం. పగలు సమీపంగా ఉన్నది కనుక మనము ఆ అంధకార క్రియలను, చీకటి క్రియలను, అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడం అంటే విడిచిపెట్టాలి. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. అంధకార క్రియలను విసర్జించాలి. ఆ రాత్రి జరిగించిన కార్యాలన్నింటినీ కూడా, చీకట్లో జరిగించిన కార్యాలన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలంటున్నాడు. విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. రాత్రి గడిచి చాలా కాలం అయిపోయింది. అంటే చాలా కాలం రాత్రిలోనే లేక చీకట్లోనే మనం గడిపేశాం. పగలు మనకు సమీపించింది, వెలుగులోనికి వచ్చాము కనుక ఇప్పుడు ఏం చేయాలంట? ఆ అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఏంటి మన యుద్ధోపకరణం? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే ప్రార్థన, దేవుడికి స్తోత్రం, విశ్వాసం, ప్రేమ,
ప్రార్థన, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటాడో ధరించుకోవాలి. యుద్ధోపకరణాలు. అపవాదితో యుద్ధం చేసేది ఏంటి తెలుసండి? ప్రార్థన. సైతానితో, చీకటితో పోరాటం చేసేది ఏంటంటే ప్రార్థన, విశ్వాసం, నమ్మకత్వం, నీతిమత్వం, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. కాబట్టి ఈ యుద్ధోపకరణాలు మీరు ఏం చేయాలంటే తేజో సంబంధమైనవి, ఇవన్నీ వెలుగు సంబంధమైన, ఈ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? పట్టు చీరలు కాదు ధరించుకోవాల్సింది. అంటే మీరు ధరించుకోవద్దని నేను అంటలేదు. కొనుక్కోండి, కట్టుకోండి, మంచిదే. అది బంగారాలు తగిలించుకోండి, మంచిదే. లేకపోతే వడ్డానం పెట్టుకో, మంచిదే. ఇవి కాదు ముఖ్యమని నేను చెప్తున్నాను. ఇవి నీకు ఎన్నున్నా అవి పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కానీ ప్రతిష్ఠితమగు ఆభరణాలు ఉన్నాయి చూడండి, లేకపోతే పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు ధరించుకునే ఎదురు సాగిలు పడాలని చెప్తున్నాడు చూడండి. ఆ ఆభరణాలను మీరు ధరించుకుంటే, ఏ ఆభరణాలు చెప్పాను? ఏ ఆభరణాలు? ఇప్పటి వరకు 4 విషయాలు చెప్పాం. జాలిగల మనస్సు, దయాలత్వం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం. అదొకటో పాయింట్. రెండోది విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణం. శిరస్సు మీద ఉండవలసినవి ఆ కిరీటాలు, రక్షణ, నిరీక్షణ. మూడోదిగా మనం చూసాము ఎఫెసీ 6:10లో వాక్యమనే ఆత్మ ధరించుకోవలసినవి ఇవి. పరిశుద్ధ అలంకారముగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడండి. కీర్తనకాడు అదే మాట రాశాడు అక్కడ కూడా, 29వ కీర్తనలో సేమ్ అదే మాట. ప్రతిష్ఠితముగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడండి అన్నాడు. ఇక్కడ పరిశుద్ధ అలంకారముగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదురు సాగిలిపడండి అన్నాడు. అప్పుడేనంట దేవునికి మహిమ కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈ పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలు? ఏమిటి ఈ ప్రతిష్ఠితముగా ఆభరణాలు అంటే? దేవుని బిడ్డలారా, మనం చూసాము జాలిగల మనస్సు, దాని ఆభరణంగా ధరించుకొని. దయాలత్వం, దయ ఉందా మన దగ్గర? దయ ఉందా? వినయమా? లేకపోతే పొలాయి దగ్గర బిందులు కొట్టేసుకోవడమే? ఏముంది మన దగ్గర? వినయం, సాత్వికం. సాత్వికం అంటే అర్థమేంటి? తగ్గించుకునే స్వభావం. మన దగ్గర అలాంటి సాధుత్వం కావాలి. సాత్వికం, తగ్గించుకునే మనసు. కాబట్టి మీ దగ్గర ప్రేమ, విశ్వాసం ఉండాలి. అందుకే అక్కడ మాట్లాడాడు, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ కలిగి ఉండండి అని మాట్లాడు. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ, అది కవచంగా ధరించుకోవడం. రక్షణ, నిరీక్షణ, అది స్థిరస్త్రాణంగా ధరించుకోండి అన్నాడు. మూడోదిగా వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే అపవాది వేసే అగ్ని బాణాల నుంచి కాపాడుతుందని మాట్లాడాడు. నాలుగోది దేవుని తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకోనండి. ఇంతవరకు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. కాబట్టి చీకటి క్రియలను విసర్జించి ఏం చేయమన్నాడండి? విసర్జించి ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోనండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? యుద్ధోపకరణాలు ప్రేమ, ప్రార్థన, విశ్వాసం, దయాలత్వం, నమ్మకత్వం, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలే. దేవునికి సంబంధమైన తేజో సంబంధం యుద్ధోపకరణాలు ధరించుకోనండి అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. దేన్ని ఎదిరించడానికి? అపవాది చేసే తంత్రాలు. అపవాది కొన్ని తంత్రాలు చేస్తుంటాడు మన మీద. ఆ తంత్రాలలోనే దాని చెడుపు, చెల్లంగము, చేతబడి, ఈ అపవాది చేసే పనులు ఇవన్నీ. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగినట్లు. అపవాదికి భయపడకండి. దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. మన అపవాదిని ఎదిరించట్లేదు, వాడికి భయపడిపోతాడు. బైబిల్ ఏం అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ప్రార్థన చేస్తే ఆయనే ఆ సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తాడు. దేన్ని ఎదిరించడానికి? ఎందుకని? అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి. అక్కడ మనం చూసినట్లయితే అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగినట్లు. మీకు శక్తిమంతులు అవ్వాలంటే ప్రియా దేవుడిచ్చిన ఒక సర్వాంగ కవచం ఉంది, దాన్ని మీరు ఏం చేయాలంటాడో సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోనండి అని మాట్లాడుతూ ఉన్నారు. 6వ విషయంకి వెళ్ళిపోతాము. ఎఫెసీ పత్రిక 4:24 కూడా చదువుదాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం చెప్పుకున్న అవసరం ఏంటంటే ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? పరిశుద్ధ అలంకారములు, ప్రతిష్ఠితమగు ఆభరణాలు. ఏంటి ప్రతిష్ఠితమగు లేక పరిశుద్ధ అలంకారం ఆభరణాలు ఏంటి? ఇంతవరకు చూసాం మనం. ఇక్కడ కూడా రాయబడిన మాట మనం చూస్తాం. నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. నవీన స్వభావం. నవీన అంటే కొత్త స్వభావం. యెహెజ్కేలు అదే అంటాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని నేను ఎక్కిస్తున్నాను, నూతన హృదయం నేను ఎక్కిస్తున్నాను అన్నా. ఏమిటి నవీన స్వభావం అంటే? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త జీవితాన్ని ధరించుకోనండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని పోలికలోకి మనం వెళ్ళిపోవాలి. దేవుని అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. ఆయనకి లాగే మనం ఉండగలగాలి. అదే నవీన స్వభావం అంటే. పాత బ్రతుకు మారిపోయి ఆయనకి లాగే బ్రతకడం మనం నేర్చుకోవాలంట. అదే నవీన స్వభావం. మీరు ఏం చేయాలి? నీతియు యథార్థమైన భక్తి గలవారా. ఏంటంటే నీతి కావాలి, యథార్థమైన భక్తి కావాలి. ఎలాంటి భక్తి? మన భక్తి ఎలాంటిది? ఎలాగుంటుంది మన భక్తి? ఆలోచించాలి. ఎలా ఉంటుంది మన భక్తి? చెప్పండి. గుళ్ళో ఒకలాగా, బయట ఒకలాగా. ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నాం మనం? పాత బ్రతుకుని విడిచిపెట్టకుండా నువ్వు గుడికి వచ్చి ప్రార్థన చేసినాను ఏం ప్రయోజనం? మనలో ఏం కనబడాలి? నీతి కావాలి, యథార్థమైన భక్తి కావాలి. అందుకే అంటాడు దేవుడు, నీతి యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా మారిపోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. కొత్త స్వభావం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీవు యథార్థంగానే ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నీతిగానే బ్రతకడం నేర్చుకోవాలి. నీ వల్ల దేవునికి అవమానం ఎందువల్ల కలుగుతుంది? దేవుని మందిరానికి వచ్చి ఇలాంటి యాసాలు వేస్తుంటే దేవుడు ఊరుకుంటాడండి? అందుకే ప్రియాదేవులారా, ఏమి ధరించుకోవాలంటే నీతి, యథార్థమైన భక్తి గలవారై మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనండి. ఏం ధరించుకోవాలి? వడ్డానం ధరించుకోండి అన్నాడా? పోనీ బైబిల్లో ఉందా? చెవులకి దిద్దు పెట్టుకోనండి, లేకపోతే ఇది పెట్టుకోండి, అది చేయండి, ఏమీ లేవు. అది మీ ఇష్టం అనుకోండి. నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పరిశుద్ధ అలంకారముల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతిష్ఠిత మాకు ఆభరణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి ధరించుకోనండి. ఇక్కడ ఒక ప్రతిష్ఠిత ఆభరణం ఏంటంటే నీతి, యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. పాత విధానం మారిపోయి క్రొత్తగా జన్మించిన వారుగా దేవునికి మనం కనబడాలంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తుని నమ్మితే, క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నూతన సృష్టి అయిన తర్వాత పాతవన్నీ ఏమైపోవాలి? గతించిపోవాలి. మళ్ళీ మందిరానికి వచ్చి మళ్ళా యాసలైన ఎందుకు? పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం. ఎవరైనను క్రీస్తులోనికి వస్తే వాడు ఏం చేయాలి? పాతవన్నీ కూడా గతించిపోయి
క్రొత్తగా జన్మించిన వాని వలె ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమన్నాడు? పాతవి గతించాను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవి గతించిపోవాలి. అందుకే అంటాడు నీతి, యథార్థమైన భక్తి. ఏమంటాడంటే నీతి, యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి? అలంకారముగా ధరించుకోనండి. ఇది అలంకారం, ప్రతిష్ఠితముగా అలంకారం అంటే ఇది. చివరిది రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరాచలను నెరవేర్చుకుంటూ శరీర విషయమే ఆలోచన చేసి కొనకుడే. ఎవరిని ధరించుకోవాలన్నాడు? ఇంతవరకు ఇది ధరించుకోండి, ఆత్మకటకం ధరించుకోనండి, శిరస్త్రానాన్ని ధరించుకోనండి, దీర్ఘశాంతమును, వినయమును, సాత్వికను, దయాత్వం ధరించుకోనండి, వాక్యమనే ఆత్మకటకము, తేజో సంబంధం, యుద్ధోపకరణాలు ధరించుకోండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోనండి, నవీన స్వభావం ధరించుకోనండి అని చెప్తూ చెప్తూ చివరిగా 7వది ఏమంటాడంటే యేసుక్రీస్తునే ధరించుకోనండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరాచరణ నెరవేర్చుకుంటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోకండి. శరీరాచరణ నెరవేర్చడానికి శరీర విషయమే ఆలోచన మీరు చేయకుండగా యేసయ్యనే మీరు ఏం చేయాలంటాడో ధరించుకోనండి. యేసుప్రభు ధరించుకోను అంటే చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు ఎలా ధరించుకుంటాం చెప్పండి? యేసయ్యని ధరించుకోవాలంట. ఆయన ఏమైనా బట్టలు ఇంటి ధరించుకోవడానికి యేసయ్య, లేకపోతే ఆయన ఏమైనా ఆభరణం ఆయన ధరించుకోవడానికి ఎలా? సమస్తమును విడిచిపెట్టి మారు మనసు పొంది సమస్తము ఇంకా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి ఆయనలోనే మొత్తం అన్ని విడిచిపెట్టేయాలి. ఇక ఆయననే మనం ధరించుకొని ఆయన కొరకే బ్రతకడమే పరిశుద్ధత, అలంకారము, ప్రతిష్ఠత, అలంకారం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి. ధరించుకోనండి. ఏమి ధరించుకోవాలి? ఇప్పుడు దేవునికి తగిన మహిమ కలుగుతుంది అని మనం ఆలోచన. తగిన మహిమ దేవునికి ఎప్పుడు కలుగుతుంది అంటే పరిశుద్ధ అలంకారముగా ఆభరణాలని వృత్తాంతాల గ్రంథంలోను ప్రతిష్ఠితముగా ఆభరణాలని చెప్పేసి కీర్తనకాడైన దావీదు కీర్తనలోను మనం చూస్తాం. ఈ ఆభరణాలు ఏంటంటే మొట్టమొదటిది జాలిగల మనస్సు, రెండోది వినయం, సాత్వికం, దయాలుత్వం. వీటిని ధరించుకోవాలన్న, ఇవి ధరించుకోవాలి. రెండోది విశ్వాస, ప్రేమ, కవచము, రక్షణ, నిరీక్షణ. రక్షణ ధరించుకోవాలి. నిరీక్షణ, ఆయన రాకడకు ఎదురు చూడడం. ఇవి శిరస్త్రాణంగా మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. అది రెండోది. మూడోది వాక్యమనే ఆత్మ ఖడ్గం, వాక్యాన్ని ధరించుకోవాలన్న. నాలుగోది ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవాలి. తేజో సంబంధమైన. ఇంతవరకు చీకట్లో ఉన్నాము, చీకటి గడిచి చాలా కాలం అయిపోయింది. రాత్రి గడిచి చాలా కాలం అయిపోయిందంట. ఇప్పుడు వెలుగులోనికి వచ్చేసాం. కాబట్టి వెలుగులోనికి వచ్చిన మనము, యేసయ్యను నమ్ముకున్న మనము, ప్రభువుని అంగీకరించిన మనము ఏం చేయాలంటే యుద్ధోపకరణములు ధరించుకొని. ఏంటి ఆ యుద్ధోపకరణం? ప్రార్థన, విశ్వాసము, నీతి, యథార్థత, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలట. ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసంగా ఉంటున్నామా? దేవుళ్ళలోని నీతిగా బ్రతుకుతున్నామా? యథార్థంగా జీవిస్తున్నాం? ఇవన్నీ ఏంటట? యుద్ధోపకరణాలు. తేజో సంబంధమైనవి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవాలంటున్నారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఐదోది దేవుడిచ్చు సర్వాంగ కవచం. అపవాది తంత్రాలను ఎదిరించడానికి, అపవాది చేసే అగ్ని బాణాలను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. ఆరోది ప్రియాదిని పాత స్వభావం విడిచిపెట్టి దేవుని నీతి, యథార్థమైన భక్తి, నీతి యథార్థమైన భక్తి గలవారుగా దేవుని చేత సృష్టింపబడిన నవీన స్వభావం మీరు ధరించుకోవాలి. అంటే పాతవన్నీ విడిచిపెట్టి
క్రొత్తగా ప్రభు కొరకు బ్రతకడం, క్రొత్తగా జీవించడమే నవీన స్వభావం. దాన్ని మనం ధరించుకోవాలి. చివరిది ఏడోది, ప్రభు అయిన యేసుక్రీస్తునే మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. యేసుక్రీస్తు కొరకు పాడాలి, యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి, యేసుక్రీస్తు కొరకు ప్రకటన చేయాలి, యేసుక్రీస్తు స్వార్థను ప్రజలకు తెలియజేయాలి. అదే యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటండి? ఆయన కొరకు పాడడం, సాక్ష్యం ఇవ్వడం, ఆయన యొక్క స్వార్థను ప్రకటన చేయడం, ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన కొరకే జీవించడమే యేసుని ధరించుకోవడం. ఏం ధరించుకోవాలంటే చివరికి యేసుని ధరించు. కాబట్టి ఈ 7 విషయాలు ప్రియదేవులారా మరి ధరించుకొని దేవునికి ఆరాధన చేస్తే దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది, దేవుని యొక్క నామము గణపరచబడుతుంది, దేవుని యొక్క నామము హెచ్చించబడుతుంది. మన దేవుని యొక్క నామాన్ని హెచ్చించడానికే, ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికే ప్రభు యొక్క సన్నిధికి వచ్చాం. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడదాము. ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించుకొని దేవుని సన్నిధిలో గోజాడదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. మన పరమ తండ్రి యేగు దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకం పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా నీ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని మరి ఏమి ధరించుకోవాలో నేర్చుకున్నాం. కాబట్టి అవన్నీ పరిశుద్ధ అలంకారంగా ధరించుకొని మీ నామాన్ని కనపరిచే కృపను మా బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి సదాకాలం మీ కృప బిడ్డల మీద హెచ్చుగా ఉంచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఛాయం, సిలువ రక్తమే ఛాయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.